ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నర్సంపేట పట్టణ మహాకవి గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన దళిత ప్రజా సంఘాల నాయకులు. నర్సంపేట పట్టణంలోని పాకాల సెంటర్లో విశ్వ మహాకవి గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలను నర్సంపేట దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ గద్ద వెంకటేశ్వర్లు, గౌరవ అతిథులుగా దళిత రత్న కల్లెపల్లి ప్రణయ్ దీపు, ఎస్కే జావిద్ స్వేరో, వ్యవస్థాపక సభ్యులు సదానందం హాజరై మాట్లాడుతూ సమాజంలోని అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనం, దోపిడీ విధానానికి వ్యతిరేకంగా తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన మహాకవి గుర్రం జాషువాని కొనియాడారు. జాషువా బాల్యం నుండి సమాజంలోని అంటరానితనం వలన ఎన్నో అవమానాలను, చిత్కరించాలను ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు. జాషువా రచనలలో గబ్బిలం ముఖ్యమైనదని, ఆ రోజులలో చదువు, రచనలు కొన్ని వర్గాలకే చెందేవి అని, జాషువా రచనలు భారత ప్రభుత్వ పద్మభూషణ్, జాతీయ సాహిత్య అకాడమీ పురస్కారం లాంటి ఎన్నో గొప్ప అవార్డులు, పదవులు ఆయనను అలంకరించాయని అన్నారు. ఈ కార్యక్రమానికి దళిత రత్న దళిత ప్రజా సంఘాల కో కన్వీనర్ గుంటి వీరప్రకాష్ అధ్యక్షత వహించగా, కో కన్వీనర్లు తడుగుల విజయ్, రిటైర్డ్ ఎంఈఓ గంజి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఉపాధ్యాయులు హనుమకొండ ఆనంద్ బోయిని, నారాయణ, దళిత రత్న అందే రవి, శ్రీకాంత్, మాదాసి బాబు, కరుణాకర్, కోడి భాస్కర్, అశోక్, రమేష్, విద్యార్థి సంఘ నాయకులు సిద్ధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక నాయకులు